నిజం దాచానురా, కానీ ఎప్పుడో ఒకప్పుడు చెప్దామని అనుకున్నా. ఇప్పుడు ఎలాగో తెలిసింది కాబట్టి ఒకసారి జరిగిందంటో వింటావా? ఇప్పటికి కూడా నీ తప్పేం లేదన్నట్టు నిన్ను నువ్వే జస్టిఫై చేసుకుంటున్నావు కదా. గౌతమ్, ఐ నో యువర్ హర్ట్, బట్ ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు ఇంకా అర్థం కావట్లే. నీకు అర్థం కాదు కూడా. Gautam, you don't seem alright. Can you please stop overreacting? ఐఎమ్ ఓవర్ యాక్టింగ్ హా? ఐఎమ్ ఓవర్ యాక్టింగ్ హా? My girl, don't lie to me. Tell me, when did you sleep last night? Shit. That was rough. Let's not even get there. I wish it ended that night though. It just began. రాత్రులు నిద్ర పట్టేది కాదు. మొదటి 3 రోజులు ఎలాగో ఒకలా నిద్రపోదామని ట్రై చేశాను. అది వర్కౌట్ అవ్వాలా చేయదీనమ్మో. తర్వాత 3 రోజులు పోనీ మెలకువగా ఉండేది ఒకటి చేద్దామని ట్రై చేశాను. ఫకింగ్ బిచ్. అసలు నా సీన్ ఏంటో నాకే అర్థం కాలే. Why am I doing this to myself? ఏదో చేయాలి. ఏదో చేయాలి. ఇంటి బయటకు వచ్చా. నా ఆలోచనలు బయటకు వచ్చా. ఎక్కడ దాకా? మీరెక్కడ దాకా? ఎక్కడికి అని పెట్టుకోలే. గాలికి ఎగిరే కాగితంలా దారితో పాటు వెళ్దాం అనుకున్నా. కానీ ఆ దారంతా తన జ్ఞాపకాలే. చాలా ఆలోచనలు కూడా. తన గురించి కాదు, తను చేసిన పనుల గురించి, తను చెప్పిన అబద్ధాల గురించి. అసలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? I love you too. I don't know. Maybe happiness. వినేవాడు ఆనందం కోసం కదా. ఒక్క అబద్ధం చెప్పినా 1000 అబద్ధాలు చెప్పినా. ఫోన్లు తీయవు, తలుపులు తెరవు, నీకోసం ఎక్కడాన్ని వెతకాలిరా. ఇప్పుడు మా టీవీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నా. సిఐడికి వెళ్దామని. జోకా ముందే చెప్పచ్చు కదరా. ఓ దాచుకొని తర్వాత ఇప్పుడు చెప్తాం అనుకున్నా. గౌతమ్, I wasn't fooling around with her. I really loved her. And Eka also loved. రెండో గ్లాస్ నీ తల మీద పగలొద్దంటే తుపే. Freak. Hello? Hello? Excuse me?
ఇందాక బార్లో నేను కూడా మీతో పాటే ఉన్నా. దాట్ వాజ్ ఇంటెన్స్. అసలు ఏం జరిగింది? అసలు ఎవరు మీరు? ఐమ్ సారీ, ఐమ్ యుక్త, రైటర్, వానబీ రైటర్. ఐఎమ్ గౌతమ్. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? యూ కుడ్ గో టు మై ప్లేస్, పక్కనే. ఈ పిల్ల చాలా తేడాగా ఉంది. నా మాటను లైట్ తీసుకో. షూర్, వై నాట్? నీ కర్మ. I'll just get changed and come. Make yourself comfortable. Hey, light the candle. Why? Because I hate lights. గౌతమ్, నేను నీకు అబద్ధం చెప్పా. నేను ఫస్ట్ టైం ఇందాక బార్లో చూడలేదు. 4 రోజుల క్రితం బ్రిడ్జ్ కింద అడుక్కునే వాళ్ళతో సిగరెట్ పంచుకున్నావు కదా, నిన్ను ఫస్ట్ టైం అప్పుడే చూసా. యు సీమ్ వెరీ ఇంట్రెస్టింగ్. నిన్ను అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. అండ్ హియర్ వి ఆర్. నేను అప్పుడే చెప్పా ఈ పిల్ల ఏదో తేడాగా ఉంది అని. షీఈ్ ఆన్ టు సంథింగ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు, ఏదో చెప్పి వెళ్ళిపో. ఐ డోంట్ ఈవెన్ హౌ టు రియాక్ట్. ఎందుకు తెలుస్తుంది? కామంతో కళ్ళు మూసుకుపోతే. Let's have a fresh start. I'm Yukta, a writer, a wannabe writer. I'm Gautam. I'm a writer too, for films though. Wow, that's interesting. Anything that I've seen? నా కథలు ఇంకా పేజీల పైన పాక్కుంటూ స్క్రీన్ మీద రావడానికి ఒక 5 ఏళ్ళు పడుతుంది. నువ్వు నీ మాడిపోయిన జోకులు. బై ది వే, నన్ను 4 క్రితం బ్రిడ్జ్ కింద చూసారని చెప్పావు కదా, అదే టైంకి అక్కడ నువ్వేం చేస్తున్నావు? రైటర్స్ బ్లాక్. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఇన్స్పిరేషన్ కోసం అలా ర్యాండమ్ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటా. ఓ, సో ఇప్పుడు నీ కథకు నేను బాగా అనమాట. ఐ మీన్ ఇన్స్పిరేషన్. నువ్వేం అనుకుంటే అది. అసలు ఏం జరిగింది? నా కథకు బ్లీక్ రొమాన్స్లా, అప్పుడు దాని గురించి ఎందుకు? ఓ, లవ్ స్టోరీయా? దట్స్ ఇంట్రెస్టింగ్. ఐమ్ లిస్నింగ్. గో ఆన్. అరే చెప్పు. I got cheated on. Come on, man. No spoilers. You're a fucking storyteller. You should know it. I'm sorry. My bad. సరే చెప్పు. She's just a bitch. She's not worth our time. Gautam, I know you want to talk all about it and vent it out. And I'm all yours. I mean, I'm all yours. But if you don't want to talk about it, తన పేరు ఏక. You know what's weird about her? She can't smile. తను నవ్వితే గట్టిగా
మనస్ఫూర్తిగా నవ్వుతుంది. షీస్ ఫేక్ స్మైల్, the sound of her laugh. కానీ వాళ్ళు ప్లే అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇక్కడ నీతో ఇలా దిస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నిన్ను ఒకసారి అంత హ్యాపీగా చూడాలనుంది. ఆ కలర్ఫుల్ డేస్ అన్నీ అయిపోయాలి. అసలు ఏం జరిగింది? రిషి ఎవరు? ఇంకా ఎన్ని రోజులు రిషి? ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి కదా. నువ్వే అన్నావు కదా ఎప్పుడో ఒకప్పుడు అని. ఆ ఎప్పుడో ఒకప్పుడు వచ్చినప్పుడు చెప్దాంలే. Shit. I'm sorry. గౌతమ్ వెయిట్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. Can you? I really loved you, Eka. నీకు ఎప్పుడు చెప్పాలనిపించలేదురా? నిజం దాచానురా, కానీ ఎప్పుడో ఒకప్పుడు చెప్దామని అనుకున్నా. ఇప్పుడు ఎలాగో తెలిసింది కాబట్టి ఒకసారి జరిగిందంటో వింటావా? ఇప్పటికి కూడా నీ తప్పేం లేదన్నట్టు నిన్ను నువ్వే జస్టిఫై చేసుకుంటున్నావు కదా. గౌతమ్, ఐ నో యువర్ హర్ట్, బట్ ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు ఇంకా అర్థం కావట్లే. నీకు అర్థం కాదు కూడా. Gotham, you don't seem alright. Can you please stop overreacting? I'm overreacting, huh? I'm overreacting, huh? నా ప్రపంచం చాలా చిన్నది చెప్తా. నేను, రిషి, ఇక ఒకేసారి భర్తని కోల్పోయాను. చాలా ఒంటరిగా అయిపోయాను. రియలీ సారీ. అవ్వలేదంతా. You know what? Fuck Rishi. Let's talk about the happy stuff. How did you and Eka meet? Shit. ఇంకో అరగంటలో మా అమ్మ వస్తుంది, అర్జెంట్గా దొబ్బేయండి. సో క్యూట్ బోత్ ఆఫ్ యూ. బయటికి వెళ్ళి పెట్టుకోండి మీ దుకాణం. షాదికి పో. రిషి, ఇప్పుడు మీరిద్దరు లేకపోతే నేను మన పాత అకౌంట్లన్నీ తీస్తాను, నిన్నటి బియ్యలతో సహా. సాయంత్రం మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తాను, వచ్చేయండి. తాను ఒక్క చేతితో మా ఇద్దరిని పోషించేది. So you guys are best friends, huh? We were. అలానే ఉండిపోతే బాగుండదు కదా. మరీ అంత లోడ్ తీసుకోకు, లైట్ తీసుకో. టైటిలే ఎంత డిప్రెసింగ్గా ఉంటే సినిమా చూస్తాడు. నా ఫీల్ నా ఇష్టం. నీ కర్మ కూడా. స్క్రిప్ట్ ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ ఎండింగ్. మరి నాకెందుకు చెప్పలేదు? రిషి గారు చెప్పు. అంతేలే, మీరు బ్రోస్ బిఫోర్ హోస్, నాకెందుకు చెప్తారు? అబ్బా, నీకన్నా ఏంట్రా బాబు. ఎక్కడ దాకా చెప్పాను? రూమ్లో బాగా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని శాలిని వెళ్ళిపోతుంది కదా, అక్కడ దాకా చెప్పు. ఎగ్జాక్ట్లీ ఇంటర్వెల్ దాకా అనమాట. సో షాని బయట వెయిట్ చేస్తుంది, ప్రణీత్ అంత ముందు నుంచి ఉంటాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూపిస్తుంటాం.
బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంటెన్స్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ప్రణీత్ అద్దం ముందు నుంచి తన్ని తానే చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్లో కూడా ఎవరో మాడుతుంటారు కానీ పట్టించుకోవడం అనమాట. మీన్వైల్ శాలిని బయట ప్రణీత్ 5 minutes వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ప్యారల్లీ ప్రణీత్ అద్దం నుంచి అలా తలదిరి ఫ్లైట్లో పోస్టర్ని చూస్తాడు. దాని మీద బికాస్ విత్ సేమ్ పర్సన్ అని రాసి ఉంటుంది. దాని నుంచి తల అలా కింద దించితే వాళ్ళకున్న ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. దాన్ని చూసి తన తలను మళ్ళీ అలా అద్దం వైపు తిప్పుతాడు. దాన్ని తాను చూసుకుంటూ ఎవరితోనేదో మాట్లాడుతున్నట్టు హీ కీప్ నోడింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. నేను ఇంటెన్స్గా మాట్లాడుతూ నవ్వుతున్నట్టు నువ్వు. నువ్వు కథ చెప్తూ ఉంటే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది గౌతమ్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, డోంట్ లెట్ గో. థ్యాంక్స్ రా. ఎక్కడి దాకా చెప్పాడు? ఫస్ట్ హాఫ్ పిచ్చ లైట్, క్లైమాక్స్ ఎవరికి అర్థం కాక అందరు లైట్ తీసుకుంటారు. అయినా నువ్వు తొందరగా ఎందుకు వచ్చావు? నీ డేట్ ఏమైంది? ఆ, ఏమైందిరా? ఆ, అది చాలా ఖతర్నాక్ రా బాబు. దాంతో లింక్లు పెట్టుకోకపోవడమే మంచిది. నువ్వెవరన్నా ప్రేమించావా? I think I had one serious relationship in my 12th standard. రిలేషన్షిప్ కాదు, ఎవరన్నా ప్రేమించావా? హ్యావ్ యూ ఫెల్ట్ లవ్? I thought I did. That moment, I knew she was it. I knew that was it. Ek, I think I love you. I knew I love you. And then she lied. I love you too. ఒక్క అబద్ధం. తన ఒక్క అబద్ధం చెప్పకపోయింటే వాటికి ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం. మరి నువ్వెందుకు ఒక అబద్ధాన్ని బతుకుతున్నావు? ఇంత కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని జీవిస్తున్నావు కదా. బెస్ట్ యాక్టర్ కా, బెస్ట్ స్క్రీన్ ప్లే కా? ఏం మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసు గౌతమ్. ఏం తెలుసు? నువ్వు ఏకా ఇప్పుడు ప్రేమించుకోలేదని. నువ్వు ఏకాని ప్రేమించావు. రిషి కూడా ఏకాని ప్రేమించాడు. బట్ ఏకా రిషిని ప్రేమించింది. తట్టుకోలేకపోయావు కదా. Who are you? టేక్ అ గెస్. స్టోరీ టెలర్. రిషి ఎవరు? దాంతో లింక్లు పెట్టుకోకపోవడమే మంచిది. Did you go out with Rishi? Bingo. Things never worked out between us, but we're still friends. తను నాకు జరిగిందంతా చెప్పాడు. చాలా బాధేసింది. తర్వాత నేను బ్రిడ్జ్ కింద చూసా. నీ సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకుందాం అనుకున్నా. అసలు జరిగిన దాంట్లో వాళ్ళు తప్పేం లేకపోయినా నీకు నువ్వే రాజా సినిమాలో వెంకటేష్లా ఫీల్ అయిపోయి ఏం కదా చెప్పావురా. You're such a sad person, Gautam. ఏంటి లేచావు? క్లాసుల కోసమా? క్లాసులు పగలగొట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో, నిజాలు అబద్ధాలైపో. Hey you. I'm not a sad person. I'm a nice person. ఏకా నా ప్రేమను అర్థం చేసుకోకపోవడం, దట్స్ సాడ్. ఏకా నన్ను కాదన్న రిషి గారిని చూస్ చేసుకోవడం, దట్స్ సాడ్. ముగ్గురం కలిసి ఉండాల్సింది, వాడి వల్ల వాళ్ళు పక్క నేను పక్క అయిపోవడం, దట్స్ ఫకింగ్ డిప్రెసింగ్. బట్ వాట్ ఇఫ్ ఏకా చీటెడ్ ఆన్ మీ విత్ రిషి? ఓ షీ సచ్ ఎ బిచ్. దట్స్ నైస్ టు హియర్. అబద్ధం చెప్పా, అదే అబద్ధాన్ని బతికా కూడా. బట్ ఐ వాజ్ హ్యాపీ. నిజం నాకు ఆనందాన్ని ఉన్నప్పుడు ఆ నిజంతో నాకు పని ఏంటి? అబద్ధం నాకు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు ఆ అబద్ధం చెప్పడానికి తప్పేంటి? ఆఫ్టర్ ఆల్ వినేవారు ఆనందం కోసం కదా ఒక్క అబద్ధం చెప్పిన 1000 అబద్ధాలు చెప్పిన.
ఇవాళ బార్లో రిషిని కలిశాను. జరిగిందంతా చెప్పినట్టు కన్విన్స్ చేద్దామని చూశాడు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పాను. ఇవాళ బార్లో ఇంకో అమ్మాయిని కూడా కలిశాను. తన పేరు యుక్త. నాకు రిషి ఎలా తెలుసో అని అడిగింది. తనకు రిషి ఎలా తెలుసో అని నేను అడిగాను. తను రిషి ప్రేమించుకుంటున్నానని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. I couldn't believe he would do this to her. But you know what they say. Karma is a bitch. So was she. Hey, you, out there on your own, sitting naked by the phone, would you touch me? Hey, you, with your ear against the wall, waiting for someone to call out, would you touch me? Hey, you, would you help me to